సో ఇది మామూలు అడవి కాదన్న, నిజంగా చెప్తున్నా. ఇది మొత్తం ఇది భయంకరమైన జంగల్ అన్నమాట. ఇటు మొత్తం పులులు, అడవి మన చిరుత పులులు కానీ, రకరకాల గుడ్డెలుగులు, ఇంకా ఎన్నో ఎన్నో రకమైన పశువులు, ఇటు డేంజరస్ అనిమల్స్ తిరుగుతాయి అన్నమాట. ఇటు నిజంగా చీకట్లో రావడం చాలా ప్రమాదకరం అన్నమాట. ఇది ఎంత ఉన్నా ఎలుగుపూట రావాల్సిందే, చీకట్ల గిట్లా రావాలంటే చాలా భయంతో కూడుకొని ఉన్నది. మనిషి అసలు ఇంటి దాకా కూడా వెళ్తాడో లేదన్న నమ్మకం కూడా ఉండదు అన్నమాట. ఎవరైనా సరే వస్తే జాగ్రత్త. యూటర్న్లు కూడా ఎట్లుంటాయంటే అవతల నుంచి మనకి ఏ వెహికల్ వస్తుందనేది కూడా కనపడదు అన్నమాట. నిజంగా సడన్గా ఎన్నో కొన్ని యాక్సిడెంట్లు కొన్ని జరిగినాయి అన్నమాట. కొన్ని యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఆటో కానీ, ఏదైనా కార్ కానీ, వెహికల్ కానీ, ఇంకా బైక్ కానీ రావడం కష్టం అనమాట. అంటే అటు నుంచి ఏది వస్తున్నది మనకు అర్థం కాదు. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలన్నమాట. ఏది ఉన్నా కానీ చూసుకుంటే వెళ్ళాలి. ఇది నైట్ టైంలో అయితే చాలా ప్రమాదకరము. చూడండి టర్నింగ్లు ఎట్లున్నాయి మొత్తము. చూడండి మొత్తము టర్నింగ్లు ఎంత ఘోరం. ఇదే కాదు, చాలా ఉన్నాయి ఇటువంటి. మనకి ఏది ఎక్కడి నుంచి వస్తున్నాయి అర్థం కాదు. నైట్ టైం ఇట్లా వెళ్తే మనకు అడవి పందులు కానీ, ఇంకా ఎన్నో రకమైన జీవులు నైట్ టైం ఇట్లా పందులు అవి ఏది వస్తుందో అర్థం కాదు. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలా. ఇట్లా నైట్ టైం వెళ్ళాలంటే ఇంత అడవి చూడండి ఎట్లుంది. డైలీనే మనకి ఇది అందము, నైట్లో మాత్రం ఇది మనకు ప్రకృతి చాలా డేంజరు. చాలా కేర్ఫుల్గా వెళ్ళాలా. బైక్లో వెళ్ళే వాళ్ళకి ఇంకా ప్రమాదకరం. కార్లో వెళ్తే పర్లేదు అనుకో. చూడు భయంకరమైన టర్నింగ్లు. ఏది ఎక్కడి నుంచి వస్తుందో అర్థమైతే లేదు. నేను వీడియో కోసం అని చెప్పేసి నేను ఇట్లా వీడియో ఇస్తున్నా, కానీ నిజంగా ఇట్లా మొబైల్తో వీడియో తీసుకుంటే డ్రైవ్ చేసుకుంటూ చాలా కష్టమే. మనకి ఇంకొంచెం ముంగడికి వెళ్తే కొట్టాడిపల్లి కూడా రాబోతుంది. ఆల్రెడీ కొట్టాడిపల్లి శివారు వచ్చేసింది. గండిమైసమ్మ దాటేసినాం కూడా మనము. గండిమైసమ్మ గురించి మీకు చెప్పినా కదా, చాలా అంటే చాలా మహిమ గల దేవత అన్నమాట. మీకు ఏది కోరుకున్నా కానీ మంచిగా అవుతుంది అక్కడ. మళ్ళా ఇంకొకటి అట్లా మీకు మేము తెలియాల్సింది, దానికి రాగానే మాత్రము దేవుని దగ్గరికి రాగానే కంపల్సరీ బైక్ అయినా ప్రతిదీ, అట్లీస్ట్ సైకిల్ అయినా కార్ అయినా ఏదైనా సరే అక్కడ ఆరన్ కొట్టి వెళ్ళాల్సిందే. ఆరన్ కొట్టక వెళ్ళలేకపోతే ఏదో ఒక సంఘటన జరుగుతుంది. ఎందుకంటే మనం ఆరన్ కొట్టడం వల్ల ఆ దేవతకు గండిమైసమ్మకు ఒక మర్యాద ఇచ్చినట్టు అన్నమాట. అట్లా కొట్టకుండా వెళ్తే మనకు వెహికల్కి ఏది ఎప్పుడు ఏం జరిగేది తెలియదు. సో ఖచ్చితంగా అడిగి వచ్చిన వాళ్ళు ఆరన్ కొట్టి వెళ్ళాల్సిందే. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. అట్లా ఆడికి వెళ్ళి ఉన్నాజ్పేట వెళ్ళే రూట్ అన్నమాట. జంగల్లోకి వెళ్ళి గర్పల్లి ఉన్నాజ్పేట. ఎవరికైనా తెలియకపోతే ఎవరికన్నా వచ్చి అక్కడ దర్శనం చేసుకోవాలా, ఆ దేవుని పూజించుకోవాలా మైసమ్మని అనుకుంటే మనకు రామారెడ్డి నుంచి వస్తే నేరుగా అడవి నుంచి తోగుంటుంది. అడవిలో నుంచి చక్కగా వెళ్తే గండి మైసమ్మ వస్తుంది. దాని తర్వాత దేవుని గుడి తర్వాత ఉన్నాజ్పేట, దర్పల్లి ఎటైనా వెళ్ళచ్చు. తెలియకపోతే కింద కామెంట్ చేయండి, నేను లొకేషన్ పెడితే ఇంకా డీటెయిల్స్ కూడా చెప్తాను. కామెంట్ చేయండి ఎవరికైనా తెలియకపోతే. సో ఫైనల్లీ మనం కొట్టాలపల్లి కూడా వచ్చినాం. చూడండి కొట్టాలపల్లి శివార్లో కూడా చేసిన, నేను చూపిస్తా వీడియో మీకు. మొత్తానికి అయితే కొట్టాలపల్లి ఎంటర్ అయిన తర్వాత ఇటు మనం రైట్ సైడ్ వెళ్ళాలి. అయితే ఇక్కడ స్ట్రేట్ వెళ్దామంటే ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్టుంది. సో డీజే పెట్టిరు. భరత్ ఏదో సంథింగ్ జరుగుతుంది. ఇక్కడ ఏదో బంజారా వాళ్ళది పెళ్ళి ఏమో జరుగుతున్నట్టుంది ఇక్కడ తండాలో. సో ఇక్కడ ఆగి కొద్దిసేపు అయితే వీడియో తీసిన. ఇక మనం అయితే స్ట్రేట్ వెళ్ళాలా. ఇక అటు వెళ్ళరాదు, మొత్తం అక్కడ జనాలు ఉన్నారు కాబట్టి ఇక రైట్ సైడ్ తీసుకున్నట్టు వెళ్తున్నా. సో కొట్టాలపల్లి ఇదే అన్నమాట. మీకు చూపించినా కదా సంథింగ్ ఏదో అక్కడ ఫెస్టివల్ జరుగుతుంది. బంజారా వాళ్ళది, లంబడి వాళ్ళది ఏదో ఫెస్టివల్ జరుగుతుంది. చాలా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో సంథింగ్ భరత లైక్ ఏదో మనకు అర్థం కాలేదు, బట్ ఫెస్టివల్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు అన్నమాట వాళ్ళు. సో కొట్టాలపల్లి కూడా క్రాస్ అయినట్టు ఆల్మోస్ట్ మనము చూపిస్తా. ఇటు వెళ్తే చూడండి, ఇటు దొన్కంటి రూట్ అన్నమాట. దొన్కంటి, గౌరారం ప్లస్ లోలం, నిజామాబాద్, ఇంకా అటు చాలా ఊర్లు వెళ్తాయి. దొన్కంటి రూట్ అన్నమాట. అటు కూడా అడవిలో నుంచి రూట్ ఉంటుంది. సో కొట్టాలపల్లి క్రాస్ అయినాము. సో ముందు వెళ్తాయి ఇక మనకు రాజమ్మ తండ, ఆ తర్వాత మన ఇసనపల్లి రామేడ్ వస్తుంది. ఫైనల్లీ మనం గోగుల్ తండ కూడా వచ్చేసినాము. సో కొట్టాలపల్లి పోయింది, గోగుల్ తండ వచ్చేసినాము. ఆల్రెడీ చీకటి అయితే ఎక్కువ లేట్
రాజమతండ వచ్చేసినాము. కొంచెం ముందుకు వెళ్తే కలాస్, ఇక మనది రామారెడ్డి సన్నపల్లి కలాస్. ఫైనల్ అయితే రాజమతండ వచ్చేసినాము. రాజమతండ వచ్చేసినాం, ఫైనల్లీ అయిపోయింది. ఇక కొంచెం ముందుకు వెళ్తే ఇక మన రామారెడ్డి. ఫైనల్ అయితే మనం ఇగో ఇసనపల్లిలో కూడా ఎంటర్ అయిపోయినాము. మన ఇసనపల్లి అయితే కూడా వచ్చేసింది. సో ఇసనపల్లి రామారెడ్డి ఇసనపల్లి కూడా వచ్చేసింది. హాయ్ ఏపురి మా పిల్లలు ఫైనల్ అయితే వచ్చేసినాయి ఇంటికి. మా వదినికి ఇట్లా కూర్చుర్రు, మా అమ్మకి ఇట్లా. సో మా అక్కనికి ఇట్లా డ్రాప్ చేసి ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేసిన. బై, గుడ్ నైట్. ప్లీజ్, థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.